హలో గైస్ అందరికి వెల్కమ్ టు ది డే టు డే రివ్యూ. ఈ రోజు నుంచి 2024 ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుందండి. దాంట్లో భాగంగా మొదటి మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ తలపడుతున్నారు. ఆ మ్యాచ్ ప్రివ్యూనే ఈ వీడియో. ఇక మీతో మన ఛానల్లో మ్యాచ్కి ముందు ప్రివ్యూ, మ్యాచ్ తర్వాత రివ్యూ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. జెన్యున్గా రివ్యూస్ చెప్తానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 2 స్మాల్ రిక్వెస్ట్ అండి. మొదటిది, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూనే ఉంటాయి. ఇంకా రెండో రిక్వెస్ట్ వచ్చేసి, ఐపీఎల్లో బెట్టింగ్స్ అయితే వేయకండి. బెట్టింగ్స్ వల్ల సంపాదించి బాగుపడ్డ వాళ్ళు కోటికి ఒకళ్ళు ఉంటారండి. వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని మీరు కూడా కోటీశ్వర్లు అవుదాం అనుకుంటే జీవితాలు నాశనం అయిపోతాయి. నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్ సర్కిల్లో కానీ 100కి 100% ఐపీఎల్ బెట్టింగ్స్ వల్ల నాశనమైన వాళ్ళే ఉన్నారు తప్ప బాగుపడ్డ వాళ్ళు ఒక్కరు లేరండి. సో అది ఉద్దేశించుకొని చెప్తున్నాను. ఐపీఎల్లో బెట్టింగ్స్ వేయకండి. మ్యాచ్ని చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దామండి. ఇంకా ఓపెనింగ్ మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ తలపడుతున్నారండి. ఆర్సీబీ ఓపెనింగ్ మ్యాచెస్లో ఆర్సీబీతో కంపేర్ చేసుకుంటే సిఎస్కేకే మంచి రికార్డు ఉందండి. వీళ్ళిద్దరికీ 2019లో కూడా ఓపెనింగ్ మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 70కి ఆల్అౌట్ అయిపోయిందండి. సిఎస్కే ఈజీగా అయితే గెలిచేసింది. సో ఆర్సీబీకి అయితే ఇది రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఇంకా ఇది మ్యాచ్ జరిగేది చెన్నై చపాక్ స్టేడియంలో కాబట్టి చపాక్ స్టేడియంలో కూడా ఆర్సీబీకి చెన్నై పైన అయితే ఎలాంటి డామినేషన్ అయితే లేదండి. సిఎస్కే హోమ్ స్టేడియంలో ఒక ముంబై తప్పించి ఇంకా ఏ టీము వాళ్ళని డామినేట్ చేయలేదండి. సో ఓపెనింగ్ మ్యాచెస్లో అయితే సిఎస్కేకే మంచి రికార్డ్ ఉంది. అంటే ఆర్సీబీతో కంపేర్ చేసి సిఎస్కేకే మంచి అయితే రికార్డ్ అయితే ఉంది గెలవడానికి. ఇంకా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ డామినేషన్ సిఎస్కేకే ఉందండి. ఓపెనింగ్ మ్యాచెస్లో కూడా సిఎస్కేకి మంచి రికార్డ్ అయితే ఉంది. ఇంకా వీళ్ళకి ఎట్లానో చెన్నైకి హోమ్ టౌన్ కాబట్టి అదొక అడ్వాంటేజ్ వీళ్ళకి యాడ్ అవుద్ది. అదండి వీళ్ళ హెడ్ టు హెడ్ రిపోర్ట్స్ అయితే. ఇంకా చెన్నై చపాక్ స్టేడియంలో ఆర్సీబీకి అయితే అంత మంచి సైన్ అయితే లేదండి. 2008లో సిఎస్కే పైన ఒక్కసారి మాత్రమే ఈ చెన్నై స్టేడియంలో అయితే ఆర్సీబీ గెలవడం అయితే జరిగింది. చెన్నై చపాక్ స్టేడియంలో వీళ్ళిద్దరికి ఇప్పటికీ 8 మ్యాచ్లు అయితే జరిగితే అందులో 7 సిఎస్కే గెలిచింది. ఒకటి మాత్రమే ఆర్సీబీ గెలిచింది, అది కూడా 2008లో. ఇంకా పిచ్ రిపోర్ట్స్కి వస్తే వచ్చే రిపోర్ట్స్ ప్రకారం అయితే ఇది బౌలింగ్ పిచ్ అన్నట్లు చెప్తున్నారు. స్పెషల్లీ స్పిన్నర్స్కి మంచి అడ్వాంటేజ్ అన్నట్టు చెప్తున్నారు. కానీ ప్రీవియస్ సీజన్లో చూసుకున్నట్లయితే ప్రీవియస్ సీజన్ మ్యాచెస్ అనాలిసిస్ ప్రకారం అయితే బ్యాటింగ్కి బౌలింగ్కి ఈక్వల్గానే ఫేవరెట్ అయితే ఉంటుందండి. ఎట్లా అంటే ఈ స్టేడియంలో ఈ పిచ్లో ఇప్పటికి 76 మ్యాచెస్ జరిగితే అందులో 46 ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు గెలిచారండి. చేసింగ్ టైంలో 30 సార్లు మాత్రమే గెలవడం జరిగింది. దాని నుంచి అర్థమైంది ఏంటంటే ఫస్ట్ టైం బ్యాటింగ్ తీసుకునే వాళ్ళకి బ్యాటింగ్ అడ్వాంటేజ్ అండి. చేసేటప్పుడు ఎవరైతే బౌలింగ్ వేస్తారో వాళ్ళకి బౌలింగ్ అడ్వాంటేజ్ అండి. అంతే కదా అని అర్థం. కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కానీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా రెండు టీంల ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నట్లయితే సిఎస్కే ప్లేయింగ్ 11లో ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, థర్డ్ అజింక్య రహానే, 4th శివం దుబే, 5th డారెల్ మిచల్, 6th మోయిన్ అలీ, 7th రవీంద్ర జడేజా, 8th ఎంఎస్ ధోని, 9th శార్దుల్ ఠాగూర్, 10th దీపక్ చహర్, 11th తీక్షణ అయితే దిగే అవకాశం ఉందండి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ముఖేష్ చౌదరి అయితే ఆడొచ్చు. ఇంకా వీళ్ళ ఈ ప్లేయింగ్ 11 ఫార్మ్స్ గురించి చూసుకున్నట్లయితే వీళ్ళ టాప్ ఆర్డర్ అయితే చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళలో 10th ప్లేయర్ వరకు కూడా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్స్ వీళ్ళు. ఇక కెప్టెన్ గైక్వాడ్ అంటున్నారులే కానీ అక్కడ కెప్టెన్ ఎవరున్నా మొత్తం కెప్టెన్ పేరు ఎవరున్నా కానీ కంట్రోల్ చేసేది మాత్రం అక్కడ ధోని అండి. ఇంకా వీళ్ళకి బౌలింగ్లో మంచి ఫేస్ బౌలింగ్ అయితే లేదండి. ఇది ఎట్లానో బౌలింగ్ పిచ్ అది కూడా స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ కాబట్టి ఈ పిచ్ ప్రకారం చూసుకున్నట్లయితే చెన్నైకి బౌలింగ్ అయితే బాగానే ఉంది. ఇంకా ఆర్సీబీ ప్లేయింగ్ 11 వచ్చేసి ఓపెనర్స్గా ఫస్ట్ ఫ్యాబ్ డూప్లెసిస్, సెకండ్ విరాట్ కోహ్లీ, థర్డ్ రజాత్ పటిదార్, 4th గ్లెన్ మ్యాక్స్వెల్, 5th క్యామరన్ గ్రీన్, 6th మొహిపాల్ లోమ్రర్, 7th దినేష్ కార్తిక్, 8th మయాంక్ డాగర్, 9th కరణ్ శర్మ, 10th రిషి టోప్లే, 11th మహమ్మద్ సిరాజ్. ఇంకా ఇది బౌలింగ్ పిచ్ కాబట్టి స్పెషల్లీ స్పిన్ పిచ్ కాబట్టి స్పిన్నర్కి అడ్వాంటేజ్ అంటున్నారు కాబట్టి వీళ్ళకి మెయిన్ బౌలర్గా కరణ్ శర్మ అయితే కీ బౌలర్. ఇంకా టీమ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే రెండు పర్లేదండి, మంచి టీంలోనే చెప్పాలి. కొంచెం ఏదో ఒక ఎడ్జ్ సిఎస్కేకి ఉందని చెప్పాలి, కానీ ఆర్సీబీ గెలిస్తే మాత్రం ఇది రికార్డ్ అని చెప్పాలి. సో రెండు టీంలకి మంచి ప్లేయర్లు అయితే ఉన్నారు. కాకపోతే డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఫామ్స్ని బట్టి ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫామ్ని బట్టి ఉంటుంది. ఇంకా బౌలింగ్లో రెండింటికి కొంచెం మీకు డౌన్ ఉన్నా కానీ ఈ పిచ్కి అయితే
సరిపోద్దండి వాళ్ళ బౌలింగ్. ఈ ఐపీఎల్ని మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. బెట్టింగ్స్ అయితే వేయకండి. ప్రతిరోజు ప్రతి మ్యాచ్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయండి. ఇంకా 2 టీమ్స్కి, 2 కెప్టెన్స్కి అండ్ ఫ్యాన్స్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫైనల్గా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నా ఛానల్కి మీ సపోర్ట్ ఇస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.